జాగృతి నవంబర్ 24 సంచిక నుంచి హిమాలయ సానువుల్లోని దర్శనీయ క్షేత్రాలలోని కులులో ఉన్నటువంటి మణికరణ్ మందిరాన్ని గురించి విందాం. ఈ మందిరం కులు జిల్లా హిమాచల్ ప్రదేశ్లోని పార్వతీ నదీ తీరంలో పార్వతీ లోయలో సముద్ర మట్టానికి 1760 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడి వేడి నీటి బొగ్గలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. మణికరణ్ హిందువులు సిక్కులకు పుణ్యక్షేత్రం. ఒకప్పుడు ఇక్కడ విపరీతమైన వరదలు వచ్చి జనమంతా తుడిచిపెట్టుకుపోయారు. అప్పుడు మనువు అక్కడ తిరిగి మానవ జీవితాన్ని పునరుద్ధరించాడని ఒక పురాణ కథనం. శివపార్వతులు ఈ ప్రాంతంలో విహరిస్తూ ఉండగా పార్వతీ కర్ణాభరణం నదిలో పడిందట. శేషనాగు దాన్ని తీసుకొని నాగలోకానికి వెళ్ళిపోయాడట. అప్పుడు శివుడు ఆగ్రహంతో తాండవం చేయసాగాడు. నాగుడు ఆ ఆభరణాన్ని తిరిగి ఇచ్చేశాడు అని కథనం కూడా ఉంది. ఈ సందర్భంగా శేషనాగు అంటే తిరిగి ఇచ్చే ముందు శివుడికి అప్పచెప్పే ముందు బుస కొట్టేవాడంట ఆయన. ఈ సందర్భంగా శేషనాగు బుసల కారణంగా నీరు వేడిగా మారిందని, అది ఎప్పటికీ కొనసాగుతున్నదని విశ్వాసం. అక్కడ వేడి నీటి బుగ్గల కారణం ఇదన్నమాట. అప్పటి నుంచి దీన్ని మణికరణ్ తీర్థంగా పిలవడం మొదలైంది. అంటే అమ్మవారి మణికర్ణికి అక్కడ పడింది కాబట్టి దాన్ని మణికరణ్ తీర్థం అని చెప్తున్నారు. సిక్కుల మత గురునానక్ అంటే ఆఖరి 10వ గురువు గురునానక్కే కదా, ఆయనే ఆ గురునానక్ సందర్శించాడు దీన్ని. అందుకని సిక్కులు కూడా ఈ స్థలాన్ని పవిత్రంగా భావిస్తారు. ఇలాగే మనం కాశీలో కూడా మణికర్ణిక ఘట్టం ఉంది. అక్కడి మణికర్ణిక ఘట్టంలో విష్ణుమూర్తి చెవి మణి పడింది అని అక్కడ మణికర్ణిక ఘట్టం ఆ రకంగా ఏర్పడింది. చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది, ఇది కాశీలోది. స్వస్తి.